ఫ్రెండ్స్, ఎవరికైతే 2021 జనవరి నుండి 2021 అక్టోబర్ స్టిల్ మంత్ వరకు కూడా ఎవరికైతే కరెంట్ అఫైర్స్ కావాలో, అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న మొత్తం జీకే అప్డేటెడ్ లిస్ట్ ఎవరికైతే కావాలో వాళ్ళు పెర్ మంత్కి, అంటే మీకు జనవరిది కావాలనుకోండి 25, ఫిబ్రవరి కావాలంటే 25, అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25లు ఇక్కడ కనబడుతున్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ నెంబర్కి మీరు సెండ్ చేసి, ఆ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీరు ఆ సెండ్ చేసిన 24 అవర్స్ లోపు ఒకసారి ఆ అమౌంట్ని అంతా కూడా చెక్ చేసుకొని మీకు 24 అవర్స్లోగా మీకు ఆ సంబంధిత పీడిఎఫ్ లింకులన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెర్ మంత్కి, అంటే ఒక నెలకి 25, మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25లు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంకి మీరు సెండ్ చేయొచ్చు. ఈ నెంబర్కి కింద వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ పెడితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన మొత్తం అప్డేటెడ్ జీకే లిస్ట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం 31 అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రిపేర్ అవుతున్నారో ఉద్యోగాలకి, వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు వచ్చేసి మనకి రక్షక్ అనే పేరుతో పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ 3 నవంబర్న అయితే స్టార్ట్ కాబోతోంది. ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 5 months కంప్లీట్ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ కాబోతుంది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 3 నవంబర్ స్టార్ట్ కాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏపీ అండ్ తెలంగాణకి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇందులో మీకేం డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మనకి ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 11 మందితో అక్టోబర్ 27న ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ బ్యాచ్లో మనకు వచ్చేసి పర్టికులర్గా ఎవరైతే ఈ కంప్యూటర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి సబ్జెక్టెడ్ వైజ్గా అన్నీ కూడా 11 మంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫ్రీ టెస్ట్ పెట్టబోతున్నారు, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ వచ్చేసి మనకు నవంబర్ 6న 2 PM ఉంటుంది. 150 నిమిషాలు ఉంటాయి, 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్. ఇందులో ర్యాంక్ 1 నుండి 3 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో, 4 వరకే ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఆఫర్. అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించి నవంబర్ 7న ఈ టెస్ట్ ఉండబోతోంది. ఇది మనకు 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ర్యాంక్ 1 నుండి 10 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఆఫ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ మీద ఉంటుంది. అదేవిధంగా మనకి యూట్యూబ్ ఫెస్టివల్ కూడా ఉందండి. సో అంటే అన్అకాడమీ వాళ్ళు యూట్యూబ్లో కొన్ని స్పెషల్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ప్లస్ సబ్స్క్రిప్షన్ చూసుకుంటే, ప్లస్ ఫీచర్స్ ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి నచ్చిన ఎడ్యుకేటర్ని నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ లెసన్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫ్రీకి, ప్లస్కి, సబ్స్క్రిప్షన్కి తేడా చూసుకున్నట్టయితే ఫ్రీలో అన్నీ కూడా మనకి లిమిటెడ్ ఇస్తాడు, బట్ ప్లస్లో అన్నీ కూడా కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇందులో సబ్స్క్రిప్షన్ 1 monthకి 1700 రూపాయలు. కానీ కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది మనది. ఆ కోడ్ వచ్చేసి EDU టెక్, అంటే TEC టెక్ 10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1530 రూపాయలకి మీకు 1 month రావడం జరుగుతుంది. అలాగే మీరు 12 నెలలు, 24 నెలలు తీసుకుంటే వాటికి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇంటి దగ్గర నుండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నట్టు అనమాట. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తమిళనాడు దినంగా ఏ రోజున జరుపుకుంటారు? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే జూలై 18 అండి. జూలై 18న తమిళనాడు డేగా జరుపుకొని ఉన్నారనమాట. దీనికి సంబంధించి వివిధ ఆర్గనైజేషన్ నుండి, కొన్ని కంపెనీస్ నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకొని ప్రజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి CN అన్నాదురై 1967 జూలై 18న అప్పటి మద్రాసు రాష్ట్రానికి తమిళనాడు అని పేరు మార్చారు. ఆ రోజునే మనము తమిళనాడు రోజుగా జరుపుకోవాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ జూలై 18 నుండి ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు తమిళనాడు స్టేట్స్లో, తమిళనాడు డేని. నెక్స్ట్ సెకండ్ వన్, WTT కంటెంటర్ ట్యూనిస్ టోర్నీ టైటిల్ 2021 విజేత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సాతియాన్ జ్ఞానశేఖరన్, హర్మిత్ దేశాయ్. భారత స్టార్ టేబుల్ టెన్నిస్ TT జోడీ అంటే డబుల్ టైటిల్ని సాతియాన్ జ్ఞానశేఖరన్, హర్మిత్ దేశాయ్ WTT కంటెండర్ ట్యూనిస్ టోర్నీ టైటిల్ గెలుచుకున్నారు.
ట్యూనీషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో సాతియాన్ హర్మిత్ జంట 3-1తో ఇమ్మాన్యుయల్ లెబసన్, అలెగ్జాండర్ కాసిన్ ఫ్రాన్స్ని ఓడించి మన ఇండియా వాళ్ళు ఈ టైటిల్ అయితే గెలవడం జరిగింది. అండ్ అంతర్జాతీయ ప్రో టూర్లో భారత డబుల్ టైటిల్ గెలవడం ఇదే ఫస్ట్ అనమాట. తర్వాత థర్డ్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2020 సంవత్సరంలో ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయి గుర్తుపెట్టుకోండి. ఎన్సీఆర్బీ వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి రిపోర్టు చాలా ఇంపార్టెంట్. నేను పేపర్ అనాలిసిస్లో ఈ రిపోర్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కూడా ఈ రిపోర్ట్ గురించి చెప్తున్నాను, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే 13,000కి పైగానండి. దేశవ్యాప్తంగా 2020లో సంవత్సరంలో 13,000కి పైగా రైలు ప్రమాదాలు జరిగాయి, ట్రైన్ యాక్సిడెంట్స్. ఇందులో 12,000 మంది చనిపోయారు కూడా. ఈ విషయాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో చెప్పింది. వన్స్ ట్రైన్ గుద్దిందంటే బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ గత సంవత్సరం రైలు ప్రమాదాల్లో 32 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. అండ్ అయితే 8,400 మంది అంటే 70% రైలు నుంచి పడడం, ట్రాక్ దాటుతున్న సమయంలో మృతి చెందారు. అంటే ఇన్సిడెంట్ ఆఫ్ డెత్స్ అనమాట ఇవి. గుద్దడం ద్వారా చనిపోయిన వాళ్ళు, దూకడం ద్వారా చనిపోయిన వారు, పడడం ద్వారా చనిపోయిన వారు, ట్రాక్ దాటుతున్న టైంలో చనిపోయిన వారు నిష్పత్తిది శాతాలు. అండ్ మహారాష్ట్రలో అత్యధికంగా ఈ ప్రమాదాలు జరిగాయి ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదాల్లో 1922 మంది మృతి చెందగా యూపీలో 1,550 మంది చనిపోయారు. ఇవే కాకుండా రైల్వే క్రాసింగ్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, బీహారు, మధ్యప్రదేశ్ సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత ఫోర్త్ వన్, భారతదేశంలో అతిపెద్ద సుగంధ ఉద్యానవనం కింద వాటిలో ఎక్కడ ప్రారంభించబడింది అంటే నైనిటాల్. భారతదేశంలో అతిపెద్ద సుగంధ ఉద్యానవనం అంటే సుగంధాలకు సంబంధించిన జాతులు కావచ్చు, అలాంటి మొక్కలను పెంచుతున్నారు లేదా రక్షించబడుతున్నారు. ఈ యొక్క ఉద్యానవనాన్ని ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలోని లాల్కువాల్లో ప్రారంభించారు. ఈ గార్డెన్ ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధన విభాగం 3 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసింది. ఎన్ని ఎకరాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ గార్డెన్లో భారతదేశం అంతటా కూడా చందన్, తులసి, పారిజాతం మొదలైన 144 రకాల సుగంధ జాతులు ఇందులో పెంచబడుతున్నాయి. తర్వాత 5, సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ నగరాల దినోత్సవంగా జరుపుకుంటారంటే అక్టోబర్ 31 అండి. ఓకే, ప్రపంచ పట్టణీకరణపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిని ప్రోత్సహించడం కోసం ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ దినోత్సవాన్ని డిసెంబర్ 27, 2019న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భాన్ని అంటే 2014లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2010లో ఆ డేని తీర్మానం చేసింది అనుకోండి, 2011 నుండి ఆ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మొదటిసారిగా ఈ డేని 2014లో ప్రారంభించారు, కానీ దాని తీర్మానం 2013లో జరిగింది. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే అడాప్టింగ్ సిటీస్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 6, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది లేదా ప్రారంభించింది అంటే దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియా. ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో ఉత్పత్తి చేయగల అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ను దీని ద్వారా ఏం చేస్తారు, విద్యుత్తుని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తారు ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టవర్తో. ఈ ప్లాంట్ని సౌత్ కొరియాలో ఇచియాన్లో ప్రారంభించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రపంచంలో అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టవర్ ప్లాంట్ ఈ దక్షిణ కొరియాలో ఇంచియాన్ ప్రాంతంలో ఉన్న పవర్ ప్లాంటే అతిపెద్దది ప్రపంచంలోనే. అండ్ 7th అండి, భారతదేశంలో ఏ రోజున రాష్ట్రీయ ఏకతా దివాస్ అంటే జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారు అంటే అక్టోబర్ 31 అండి. 2014 నుండి మన ఇండియాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏకతా దివాస్ జరుపుకుంటారు లేదా జాతీయ ఐక్యత దినోత్సవం అని కూడా చెప్పొచ్చు. ఈ రోజున అంటే 31 అక్టోబర్న సెలబ్రేట్ చేస్తారు. భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని స్మరించుకొని ఈ రోజున సెలబ్రేట్ చేస్తారు. మన దేశానికి మొదట హోంశాఖ మంత్రి ఆయనే. అండ్ 2021 గొప్ప నాయకుడి 146వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం 21లో. 2021 అనేది అతని 146వ వార్షికోత్సవం. తర్వాత 8 అండి, భారతదేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని NICDP అంటారు. దీనికి మద్దతుగా $250 మిలియన్ల రుణాన్ని ఏ ఆర్థిక సంస్థ ఆమోదించింది? ఆర్థిక సంస్థ
ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ అంటారు, ఏడీబీ. భారత జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం దీనికి మద్దతు ఇవ్వడం కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు $250 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1875 కోట్ల రూపాయల రుణాన్ని ఆమోదించింది. ఈ రుణం అనేది 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడానికి ప్రోగ్రామాటిక్ అంటే 500 మిలియన్ల రుణం యొక్క మొదటి ఉపకార్యక్రమం. అంటే యాక్చువల్గా వీటిని డెవలప్ చేయడానికి, కారిడార్స్ని డెవలప్ చేయడానికి 500 మిలియన్ల రుణం అయితే ఇవ్వనున్నట్లుగా ఏడీబీ గతంలో ఒప్పందం చేసుకుంది. అందులో మొదటి విడతగా $250 మిలియన్ల ప్రకటించింది. తర్వాత 9 అంటే మన ఇండియాలో ఉండే ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేస్తారు వీటి ద్వారా. దాని ద్వారా ఉపాధి పెరుగుతుంది, అదేవిధంగా మన దేశంలో ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది పెరుగుతుంది. తర్వాత 9 ద్వైపాక్షిక రక్షణ సహకారంపై 10 ఏళ్ల రోడ్ మ్యాప్ను రూపొందించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి భారతదేశంతో ఏ దేశం అంగీకరించింది? చాలా ఇంపార్టెంట్, చాలా ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ అండి. టెల్ అవీవ్లో జరిగిన 15వ భారత ఇజ్రాయెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కొత్త టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని భారత్ మరియు ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ఈ ఉపకార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు. ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఇండియా ఇజ్రాయెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ JWG కొత్త సహకార రంగాలను గుర్తించడానికి ఒక 10 years పాటు ఒక రోడ్ మ్యాప్ను రూపొందించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ మీటింగ్లో మన భారత రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ అండ్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రిటైర్డ్ అమీర్ ఎషెల్ సహా అధ్యక్షత వహించారు. డిఫెన్స్ ఇండస్ట్రీ సహకారంపై SWGని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. మరియు దీనికి సంబంధించిన ఇరుపక్షాల మధ్య నిబంధనలపై సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది. అది అంటే ఫ్యూచర్లో డిఫెన్స్ సెక్టార్ వైపు భారత్ ఇజ్రాయెల్ మంచి నిర్ణయాలు, మంచి ఒప్పందాలు చేసుకుంటారు. అంటే మన ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ అనేది ఫ్యూచర్లో ఇంప్రూవ్ కాబోతుందని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. తర్వాత 10 ముఖ్యమంత్రి గషియారీ కళ్యాణ్ యోజన పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్లో కేంద్ర హోం వ్యవహారాలు మరియు సహకార మంత్రి అయిన అమిత్ షా గారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి ముఖ్యమంత్రి గషియారీ కళ్యాణ్ యోజనను, అదేవిధంగా 670 సహకార సంఘాల కంప్యూటరీకరణ కోఆపరేటింగ్ సొసైటీ శిక్షణా కేంద్రాన్ని డెహ్రాడూన్లో ఆయన ప్రారంభించారు. పర్వతాల్లో నివసించే గషియారీ సోదరీమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద భారాన్ని తగ్గించడం కోసం ఈ పథకం యూజ్ అవుతుందన్నమాట. అంటే ఏంటి? పశుగ్రాసం అంటే పశువులు తినే ఆహారంపై 50% సబ్సిడీ ఇస్తూ, అంటే ₹2 చొప్పున అందజేస్తారనమాట ఈ పశుగ్రాసాన్ని వాళ్ళకి. ఈ పథకాల ప్రయోజనాలు రైతులకు అందుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. అదేవిధంగా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీకు కంప్యూటరీకరణ వల్ల సొసైటీ సభ్యులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఇందులో మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి గషియారీ, ఓకేనా, గషియారీ కళ్యాణ్ యోజన, ముఖ్యమంత్రి గషియారీ కళ్యాణ్ యోజన స్కీమ్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఉత్తరాఖండ్లోని పశుగ్రాసానికి సబ్సిడీ ఇస్తారనమాట. అంటే ₹2కి పశుగ్రాసాన్ని ఇస్తారు, దాని ఉద్దేశం. తర్వాత 11 ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021 మహిళల డబుల్స్ విభాగం టైటిల్ విజేత ఎవరు అంటే ఆన్సర్ చూసినట్టయితే శ్రావ్య శివాని శర్మద. ఫెనెస్ట్ ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021లో మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది శ్రావ్య తెలంగాణ, శర్మద కర్ణాటక. వీళ్ళిద్దరు ఒక జోడి. 6-2, 6-3 తేడాతో వైదేహి గుజరాత్, మిహికా యాదవ్ మహారాష్ట్ర వీళ్ళని ఓడించి శ్రావ్య, శర్మద ఈ టైటిల్ని గెలుచుకున్నారు. ఇదొక నేషనల్ స్పోర్ట్స్ మీట్. పురుషుల డబుల్స్ ఫైనల్లో నిక్కీ పునాచ ఆంధ్రప్రదేశ్, ప్రజ్వల్ కర్ణాటక జంట ఈ టైటిల్ని గెలుచుకుంది. అండ్ చంద్రిల్ లక్షిత్ పంజాబ్ జంటను ఓడించి వీళ్ళు గెలుచుకున్నారనమాట. ఈ నేషనల్ మీట్ అనేది 25th స్టార్ట్ అయిందనమాట. ఈ ఫెనెస్ట్ ఓపెన్ ఛాంపియన్షిప్ అనేది October 13th ఇది న్యూఢిల్లీలో ముగిసింది. తర్వాత 12 స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2020లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే 2020కి సంబంధించిన ఇండెక్స్ని 2021లో రిలీజ్ చేశారు. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఇండెక్స్ని ఆ ముందు సంవత్సరం లేదా ఆ ముందు సంవత్సరాలు స్టడీ చేసి ప్రజెంట్ ఇయర్లో రిలీజ్ చేస్తారు. ఇందులో కర్ణాటక టాప్లో ఉందండి. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి ఆదా చేసి పర్ఫెక్ట్గా వాడకంలో
సో సెంట్రల్ గవర్నమెంట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన కొన్ని రూల్స్ని గైడ్లైన్స్ని పాటిస్తూ విద్యుత్తుని సమూలంగా నిర్వహించిన రాష్ట్రాల్లో కర్ణాటక టాప్లో ఉంది. ఈ విషయాన్ని స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2020లో బయటపడింది. అండ్ 100కి 70 పాయింట్లతో ఈ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ రిపోర్ట్ని, ఈ ఇండెక్స్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిందండి. అయితే వీళ్ళు ఏ పారామితులని, అంటే ఏ గైడ్లైన్స్ని తీసుకొని దీని రిపోర్ట్ని తయారు చేశారంటే, ఇంధన సామర్థ్య సూచిక భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, రవాణా, వ్యవసాయం, పంపిణీ సంస్థలు, క్రాస్ సెక్టార్ ఇనిషియేటివ్లు కవర్ చేసే మొత్తం 68 సూచికలలో రాష్ట్రాల పనితీరును ర్యాంకింగ్ చేశారు. అయితే ఇలాంటి వాటిని సమానంగా డెవలప్ చేయడంలో కర్ణాటక బాగా పనిచేసిందనమాట. ఈ ఇండెక్స్లో 100కి 61 పాయింట్లతో రాజస్థాన్ సెకండ్లో ఉంది. ఇందులో హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ టాప్ పెర్ఫార్మర్ ప్లేస్లో వరుసగా, అంటే ఫస్ట్ వచ్చేసి కర్ణాటక, సెకండ్ రాజస్థాన్, తర్వాత థర్డ్ హర్యానా, ఫోర్త్ పంజాబ్, ఫిఫ్త్ మహారాష్ట్ర, సిక్స్త్ కేరళ అండ్ సెవెంత్ తమిళనాడు, ఎయిత్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇవి టాప్ పెర్ఫార్మర్ స్టేట్స్. మొత్తం మీద 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తమ మునుపటి స్కోర్లను మెరుగుపరుచుకున్నాయంట, బెటర్గా పనిచేసాయని చెప్తున్నారు. అందులో 7 రాష్ట్రాలు ఏంటంటే అస్సాం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు తమ స్కోర్లను కిందటి స్కోర్స్ కంటే ఈసారి 10 పాయింట్లకు పైగా వాళ్ళు బాగా మెరుగుపరుచుకున్నారని ఈ రిపోర్ట్ చెప్తోంది. తర్వాత 13th అండి, అర్బన్ మొబిలిటీ ఇండియా UMI కాన్ఫరెన్స్ 2021 యొక్క 14వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2021 యొక్క 14వ ఎడిషన్ను ప్రారంభించారు. సరసమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన, సమాచార సమర్థవంతమైన మరియు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థలను అందించడం దీని ఉద్దేశం. ఈ కాన్ఫరెన్స్ 2021 థీమ్ ఏంటంటే మొబిలిటీ ఫర్ ఆల్. అంటే మొబిలిటీ అంటే ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడికైనా మనము దాన్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఈ సమ్మిట్ని అయితే, ఈ కాన్ఫరెన్స్ని అయితే నిర్వహించారు ఆయన. తర్వాత 14 కింద వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహనాలు పన్నులు మరియు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయించింది అంటే ఒడిశా అండి. ఒడిశా గవర్నమెంట్ రీసెంట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో మోటారు వాహనాల పన్నులు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయించింది. ఈవీలను వేగంగా స్వీకరించడానికి, అంటే మోటార్ వాహనాలను అమ్మేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోవడం కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా తగ్గిస్తూ, అదేవిధంగా మోటార్ వాహనాల అమ్మడాల్లో పన్నులను కూడా 100% తగ్గిస్తూ ఒడిశా గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కొనుగోలుకు సంబంధించి రాయితీలు ప్రకటించిన రాష్ట్రాల్లో ఒడిశా కూడా చేరిందని చెప్పొచ్చు. ఈవీలను వేగంగా కొనుగోలు చేసే విధంగా ప్రజల్లో వాళ్ళకి అవకాశాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ యాక్ట్ కింద మంజూరు చేయబడిన ఈ మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అవి 2025 వరకు కూడా వర్తిస్తాయి. ఒడిశా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు, తయారీదారులు, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లకు అనేక ప్రోత్సాహకాలను కూడా ఇవ్వబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా కొంతమంది అధికారులు చెప్తున్నారు. నెక్స్ట్ 15 COP26 సమావేశం ఎక్కడ నిర్వహించారు అంటే గ్లాస్గో. ఈరోజే స్టార్ట్ అయిందండి. వేడెక్కుతున్న పొడిమి, అంటే భూమిపై వేడి చర్చలకు రంగం సిద్ధమైంది. భూమిపై జీవజాలం ఉనికిని ప్రమాదకారకంగా మారిందనే ఉద్దేశం మనందరికీ తెలుసు. నెంబర్ ఆఫ్ పేపర్ అనాలిసిస్లో, ఆర్టికల్స్లో చెప్తూ వస్తున్నాను భూమి వేడెక్కడానికి గల కారణాలు ఏంటి అనేది. అయితే వీటి మీద దృష్టి పెట్టడానికి COP26 మీటింగ్ అనే సదస్సు అక్టోబర్ 31 అంటే ఈ రోజు నుండి నవంబర్ 12 వరకు కూడా బ్రిటన్లోని గ్లాస్గోలో స్టార్ట్ అయ్యింది. బ్రిటన్లో గ్లాస్గోలో. కాప్ అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. 1995 నుంచి ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపుగా 200 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ వేదికలపై ప్రభుత్వ అధినేతలు, రాజకీయ నాయకులు, ప్రతినిధులు వాతావరణ మార్పులకు కళ్ళెం వేయడం, హానికర ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ భేటీ జరగడం ఇది 26th టైం. అందుకే COP26 అని పెట్టారు దీనికి. పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి శిలజ ఇంధనాలను మండించడం వల్ల భూమి వేడెక్కుతోంది. వాతావరణ మార్పులతో ముడిపడి తీవ్ర వడగాల్పులు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తులు పెరుగుతున్నాయి. గడిచిన దశాబ్దంలో అత్యంత ఉష్ణంగా రికార్డుకి ఎక్కిందనమాట మన భూమి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరమైన అభిప్రాయానికి ప్రపంచ నేతలు అయితే రావడం జరిగింది. అందులో
ఇది ఒక పార్ట్ అనమాట ఈ మీటింగ్ అనేది. ఈ మీటింగ్లో ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటాయనే దాని మీద చర్చిస్తారు. క్విక్ రివ్యూ. తమిళనాడు దినంగా ఏ రోజున జరుపుకుంటారంటే July 18th. WTV కంటెంటర్ టెన్నిస్ టోర్నీ టైటిల్ 2021 విజేత ఎవరు అంటే సాత్యాన్ జానశేఖరన్ అండ్ అర్మిత్ దేశాయ్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2020 సంవత్సరంలో ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయంటే 13,000కు పైగానే చిల్లర. తర్వాత చూసుకున్నట్టయితే భారతదేశంలో అతిపెద్ద సుగంధ ఉద్యానవనం కింద వాటిలో ఎక్కడ ప్రారంభించబడిందంటే నైనాటిల్. ఓకే, నైనాటిల్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది అండ్ ఒక జిల్లా అది. అండ్ సంవత్సరంలో ఏ రోజున ప్రపంచ నగరాల దినోత్సవం జరుపుకుంటారంటే 31 అక్టోబర్. ప్రపంచంలో అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టవర్ ప్లాంట్ని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించిందంటే దక్షిణ కొరియా. అండ్ భారతదేశంలో ఏ రోజున రాష్ట్రీయ ఏకతా దివస్ జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారంటే 31 అక్టోబర్. భారతదేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NICDPకి మద్దతుగా $250 మిలియన్ల రుణాన్ని ఏ సంస్థ ఇచ్చింది అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ద్వైపాక్షిక రక్షణ సహకారంపై 10 ఏళ్ల రోడ్ మ్యాప్ రూపొందించడానికి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడానికి భారతదేశంతో ఏ దేశం అంగీకరించిందంటే ఇజ్రాయిల్. అండ్ ముఖ్యమంత్రి గషియారీ కళ్యాణ్ యోజన పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే ఉత్తరాఖండ్. అండ్ ఫెనెస్టే ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021 మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ విజేతలు ఎవరు అంటే శ్రావ్య శివాని శర్మద. అదేవిధంగా మనము పురుషులది కూడా చూసుకున్నట్టయితే పురుషుల దాంట్లో పునాచా అండ్ ప్రజ్వల్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చెందిన వాళ్ళు ఈ టైటిల్ గెలుచుకున్నారు. అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2021లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే కర్ణాటక. అండ్ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ 2021 ఒక 14 ఎడిషన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి అండి. ఆయన గృహ నిర్మాణాల మంత్రిత్వ శాఖ మంత్రి. క్రింద వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వాహనాల పన్నులు మరియు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయించింది అంటే ఒడిశా. COP26 సమావేశం ఎక్కడ నిర్వహించారు అంటే గ్లాస్గోలో జరుగుతుంది. నవంబర్ 12 వరకు కూడా జరుగుద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.